సర్పంచ్ అకాడమీకి స్వాగతం. అందరికీ నమస్కారం. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వెరీ ఇంపార్టెంట్ వన్. సో ఓటర్ సెగ్మెంట్ని గుర్తించడం. సో మనకి సర్పంచ్ ఎలక్షన్స్లో రిజర్వేషన్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత మనకి తక్కువ రోజులు ఉంటుంది క్యాంపెయిన్ చేసుకోవడానికి, నెల రోజులు, ఆ నెల కంటే తక్కువ. సో ఈ తక్కువ టైంలో నీకు ఎక్కువ ఓట్లు రావాలంటే మీ ఊర్లో ఉన్న సెగ్మెంట్లని ఐడెంటిఫై చేయడము వెరీ ఇంపార్టెంట్. అంటే సో ఊరంతా ఒకటి కాదు. సో 18+ ఉన్న వాళ్ళందరూ ఓటర్సే, బట్ ఊరంతా ఒక హోమోజీనియస్ సెగ్మెంట్ కాదు, దాంట్లో కూడా సెగ్మెంట్లు ఉంటాయి. సో ఆ సెగ్మెంట్లను అర్థం చేసుకోవడము నువ్వు సర్పంచ్గా గెలవాలంటే చాలా అవసరము. సో దాంట్లో యువత ఎంతమంది ఉన్నారు, ఉమెన్ ఎంతమంది ఉన్నారు, సో పూర్ పీపుల్ ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, డామినెంట్ క్యాస్ట్ ఏంటిది, సో డిఫరెంట్ రిలీజన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సో ఫార్మర్స్ ఎంతమంది ఉన్నారు, సో ఏ సెగ్మెంట్లో ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు తెలిస్తే నువ్వు అట్లీస్ట్ ఒక 2 సెగ్మెంట్ ఓటర్స్ని నువ్వు అట్రాక్ట్ చేసుకోగలిగితే, దానికి తగ్గట్టు నువ్వు వ్యూహాన్ని రచించి నీ క్యాంపెయిన్ స్ట్రాటజీలో ఇంప్లిమెంట్ చేయగలిగితే, అట్లీస్ట్ ఒక 2 సెగ్మెంట్ నువ్వు అట్రాక్ట్ చేస్తే నువ్వు గెలవడానికి ఉన్న ఛాన్సెస్ 90% పెరుగుతాయి అన్నమాట. సో అందుకోసమే ఆ సెగ్మెంట్ని ఐడెంటిఫై చేయడము, ఆ 2 సెగ్మెంట్స్ని అట్రాక్ట్ చేసుకోవడము, నీకు ఫేవర్ ఉంచుకోవడము నువ్వు సర్పంచ్గా గెలవాలంటే చాలా అవసరం. సో శ్రీకాంత్ సార్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో దాంట్లో నామినల్ ఫీకి ఒక కోర్స్ లాంచ్ చేసిన, సో డీటెయిల్గా ఒక క్లాస్ చేసి పెట్టిన, డీటెయిల్గా ఒక కోర్సే లాంచ్ చేసిన దాంట్లో. సో ప్రతి ఒక్క టాపిక్ మీద క్లాస్ రికార్డ్ చేసి పెట్టిన, సో దట్ అది మీకు హెల్ప్ అవుతుంది. మీరు సర్పంచ్గా గెలవడానికి ఉన్న అన్ని అవకాశాలని మీరు ఉపయోగించుకోవడానికి ఆ క్లాసెస్ మీకు మంచి డైరెక్షన్ ఇస్తాయి. సో డెఫినెట్గా ఈచ్ క్లాస్ మీకు ఒక స్టెప్ని ముందుకు తీసుకెళ్తాయి సర్పంచ్ అవ్వడానికి. Okay, so see you in the class. Until then, bye bye.